ఈ యొక్క గ్రంథం గురించి చెప్తాడు. నీవు తినుచున్నప్పుడు నీ నోటికి తేనె వలె ఉంటుంది, కానీ అది నీ కడుపునకు చేదు అన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. సో డైజెస్ట్ అవ్వడం కష్టం. వాక్యాన్ని మీరు చదివితే బైబిల్ గ్రంథం నుండి, ప్రియులరా, ఇది చెవులకు మనకు నోటికి తీపిగా అనిపించవచ్చు, కానీ కడుపుకి ఇది చేదు అన్నాడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో. కొన్నిసార్లు వాక్యం మనుషులకి ఎట్లా ఉండదంటే చేదుగాను, డైజెస్ట్ కానట్లుగాను, నన్నే టార్గెట్ చేసినట్లుగాను. ప్రియులరా, యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడయ్యా పాపం మానుకోండి ప్రజలారా అన్నాడు. అది ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇశ్రాయేల్ అసలుకే చెరలో ఉన్నారు. చెరలో ఉన్న ప్రజలకు ఏం చెప్పాలి ఇప్పుడు యెహెజ్కేలు? చెప్పరే? మీరు చెరగొని పోబడ్డారయ్యా అంటే ఇప్పుడు వారికి ఏం చెప్పాలి?